నమస్తే, సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ సంబరాలు. పాల్గొన్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, సతీమణి మనాలి ఠాకూర్. గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ వేడుక. ఆబాది రామగుండం శ్రీ కోదండ రామాలయానికి విచ్చేసిన శృంగేరి శంకరపీఠం హైదరాబాద్ ప్రతినిధి. ఎన్టీపీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో బీఎంఎస్ ఘన విజయం. రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్, సతీమణి మనాలి ఠాకూర్ గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ప్రతి ఇంటి ఆవరణలో, ప్రతి కాలనీలో సాంప్రదాయంగా జరుపుకునే తెలంగాణ సాంస్కృతిక పండుగ బతుకమ్మ వేడుకల్లో మహిళలు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ పాడుతూ ఎమ్మెల్యే దంపతులు తెలంగాణ సాంప్రదాయాలను స్మరించుకున్నారు. సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, మనల్ని ఠాకూర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే పండుగ. ఈ పండుగ ద్వారా మహిళల సృజనాత్మకతను, ఐక్యత, ఆచారాలు ప్రతిఫలిస్తాయి. ప్రభుత్వం పక్షాన బతుకమ్మ పండుగలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరపడం గర్వకారణమని తెలిపారు. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ రోజు రంగరంగ వైభవంగా ఆ దేవాది దేవుడు వర్షం దేవుడిని మొక్కుకున్నాం. దేవుడా, మేము ఎంతో ఆనందంగా ఇక్కడున్న రాజ్ ఠాకూర్ కుటుంబం, అక్క చెల్లెళ్ళందరూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వాన దేవుడిని వాన ఆగాలని కోరుకున్నా. కానీ ఆ వాన దేవుడు వాన ఆగినట్టే ఆగింది. కానీ ఒక్కటి నిరూపించుకుందాం ఈరోజు వీళ్ళందరి హృదయంలో, ఇంత గుండెల్లో ఇంత వర్షం రాని, వరద రాని, తుఫాన్ రాని వీళ్ళని ఎవరు ఆపలేకపోయినారు. మా ప్రేమకి నేను ఎంతో నిరాశపడ్డా. ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకున్నాము, అందరం కలిసి ఆడుకోవాలనుకున్నాము. కానీ ఆ దుర్గాదేవి తల్లి అంతకంటే మంచిగా ఈరోజు ఎంతో గ్రాండ్గా, హ్యాపీగా మేము బతుకమ్మ ఇక్కడ యథావిధిగా ఆడుకునే విధంగా ఆటోలలో మీరు చూస్తూ ఉన్నారు. వర్షంలో కూడా ఏది లెక్క చేయకుండా ఆటోలలో మా అక్క చెల్లెలు వస్తూ ఉంటే గుండెని ఇట్లా కదిలిస్తూ ఉంది. ఆ ప్రేమ చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు ఆ 9 రోజులు ఎంతో నిష్టగా, భక్తి శ్రద్ధలతోని ఇక్కడ అమ్మవారు మాలలు వేసుకొని నేను దీక్షలో ఉన్నా. ప్రతి ఒక్క రాజ్ ఠాకూర్ గారు కూడా దీక్షలో ఉన్నారు. 9 రోజులు ఎంతో రంగరంగ వైభవంగా భక్తితో జరిపించే ఆ మా తల్లి ఇక్కడ ఉన్న కుటుంబాలందరినీ, యావత్ రామగుండంని సుఖశాంతితోని ప్రతి ఒక్కరి ఇంట్లో ఏ కష్టం లేకుండా నిండుతనంతో నిండుగా వీళ్ళందరినీ ఉంచాలని కోరుతూ ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు. 29కి ఆ దేవుడి దయ వల్ల వర్షం ఉండకూడదని కోరుతూ, వర్షం ఉన్నా ఇట్లనే ఆడతామని తెలియజేస్తూ ధన్యవాదాలు. దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేయడం, మమ్మల్ని అంతే ఆత్మీయంగా మమ్మల్ని కూడా ఆహ్వానిస్తారు. సో ఇక్కడ రిలేషన్ రాజకీయాలను పక్కన పెట్టేసి ఏమంటారు పార్టిసిపేట్ రిలేషన్తోనే ఇక్కడ రావడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ లాస్ట్ టైం కూడా మేము ఇక్కడ వచ్చాము, కాస్త పాడుకొని వెళ్ళాము. అందరితో సంతోషంగా అనిపిస్తుంది. బతుకమ్మ పండుగ అంటేనే తారతమ్యం, అంటే ఎటువంటి తారతమ్యం లేకుండా అందరూ కలిసి ఆడుకునే పండుగ. బతుకమ్మ పూలే తీరొక్క పూలు ఎట్లా పెడతామో తీరొక్క మనిషిని కూడా కలిసి ఆడుకునే పండుగ ఇది. మరి బాబీ లాంటి గొప్ప హృదయం ఉన్న మనిషి ఇచ్చిన తర్వాత మేము అసలు క్షణం కూడా ఆగలేకపోయినాము. థ్యాంక్ యూ బాబీ, మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. ఆఫీసర్స్ ఆ వైఫ్ అందరం కలిసి వచ్చేసి చెప్పి సో ఎవ్రీ ఇయర్ ఇట్లానే రావాలని కోరుకుంటున్నాము. బాబీ మమ్మల్ని మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. హ్యాపీ దసరా, హ్యాపీ సద్దుల.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ వేడుక అని కనీ మున్సిఫ్ మెజిస్ట్రేట్లు నల్లాల వెంకట సచిన్ రెడ్డి రామగిరి స్వారిక అన్నారు. ఈ మేరకు గోదావరి కని భారత అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి అదనపు జిల్లా న్యాయస్థానం ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. ఇక ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పువ్వులని దేవతలుగా భావించి పూజించే మహత్తర వేడుక బతుకమ్మ అన్నారు. సందర్భంగా అనంతరం మహిళా న్యాయవాదులు సిబ్బందితో కలిసి న్యాయమూర్తి బతుకమ్మ వేడుకలో పాల్గొన్నారు. అందరూ అడ్వకేట్స్తో గోదావరి పనిలో ఇలా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అందరికీ హ్యాపీ. పల్లెల్లో కూడా పాశ్చాత్య మతాలు విజృంభిస్తున్న ఈ తరుణంలో సనాతన ధర్మాన్ని పరిరక్షించే సదుద్దేశంతో చేపట్టిన సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా హర్కర విజయ సుదర్శన్ రావు దంపతుల ఆహ్వానం మేరకు శృంగేరి శంకర పీఠ ప్రతినిధి బ్రహ్మశ్రీ పచర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ ఆవాది రామగుండంలోని శ్రీ కోదండ రామాలయానికి విచ్చేసి సనాతన ధర్మం యొక్క విశిష్టత గురించి తమ అమూల్యమైన ప్రసంగాన్ని వినిపించడం జరిగింది. కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జి నాగమారుతి శర్మ దంపతులు, శ్రీరాంపల్లి విశ్వేశ్వరి మురళీధర శర్మ దంపతులు, శ్రీ హర్కర శ్రీమతి గంగాధరరావు దంపతులు, కేఆర్ రైస్ బ్రాండ్ అధినేత కేఆర్ మరియు అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అప్పుడు శివాలయం ధర్మశాల ఇది. సకుటుంబానాక్షేమస్థైర్యదేవీకాక్షార్భూమాయ మంగళం మానోరికం జయజాత వేదో రామశ్యం పురుషం జగదో ఆత్మృతజ్ఞ శ్రీరామ. శృంగేరి శంకరపీఠ ప్రతినిధి హైదరాబాద్ వాస్తవ్యులు. మరియు నిజంగా చెప్పాలంటే వీరి యొక్క వంశము ఎన్నో వేదాలు, ఎంతోమంది పీఠాలకు చక్కటి జ్ఞానోదయం చేసినటువంటి మహానుభావుడు, మంచి వంశంలో పుట్టినటువంటి మహానుభావుడు. అందరూ మందలించి లంక మసిజేసి వచ్చే మొనకాడని రామునిచే కౌగిటంజునుపబడిన మా యనిల సూతుకి జ్యోతలు నర్చదన్ మదిన్. ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు. విజయమ్మ గారి దంపతులతో ఉన్నటువంటి అనుబంధం వల్ల, మా మహావాది వినోద్ గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం వల్ల, అనుకోకుండా మా జస్టిస్ నాగమారుతి శర్మ గారితో రావడం వల్ల ఈ భాగ్యం నాకు దక్కింది అనుకుంటా. ఈ ప్రాంతానికి రావడం, విశ్వామిత్రుడంతటి వాడు అణువుని సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహంతో తపింపజేసుకున్నారు. అందుకనే వశిష్ఠుల వారు లోపల కూర్చొని ఉంటారు. బ్రహ్మర్షి ఎక్కడ ఉంటాడో, బ్రహ్మర్షి ఏ ప్రాంతంలో నివసించి ఉంటాడో, బ్రహ్మర్షి క్షేత్రము ఎక్కడ, చంద్రమూర్తికి గురువైనటువంటి వశిష్ఠుల వారు నిత్య నిరంతరము ఇక్కడ నెలకొని ఉన్నారు అంటే ఈ ప్రదేశానికి మించినటువంటి ఇంకొక పుణ్యక్షేత్రం ఉండదు అని చెప్పడానికి అతిశయోక్తి లేదు. అంత మహత్తరమైనటువంటి క్షేత్రంలో మనం అందరం నివసిస్తూ ఉన్నాం. ఇది మహాభాగ్యము, నా జన్మాంతర సుకృతము. ఎన్టీపీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో బిఎంఎస్ ఎన్టీపీసీ కార్మిక సంఘంకు ఉద్యోగ ఓటర్లు పట్టం కట్టారు. ఎన్టీపీసీ టౌన్షిప్ పరిధిలోని పరిపాలనా భవన కార్యాలయంలో గురువారం ఎన్నికలు నిర్వహించారు. ఎన్టీపీసీ పరిశ్రమలో ఉద్యోగ ఓటర్లు 212 మంది ఉండగా బిఎంఎఫ్ 102 ఓట్లు సాధించి విజయకేతనం ఎగరవేసింది. 2 సార్లు గుర్తింపు ఘనంగా ఉన్న ఐఎన్టీయూసీ ఎన్టీపీసీ మధురు యూనియన్ 8 ఓట్లతో పరాజయం పొందింది. బిఎంఎస్ 49.04, ఐఎన్టీయూసీ 45.19, సిఐటియు 5.77% ఓట్లు పొందాయి. ఎన్నికల్లో 60% పైబడి ఓటింగ్ నమోదైతే 2 ఎన్సీసీ సభ్యులకు అవకాశం ఉంటుంది. 3 యూనియన్లకు కూడా నిర్ణయించిన శాతం కంటే తక్కువగా రావడంతో బిఎంఎస్ కు గుర్తింపు సంఘంగా అధికారికంగా అవకాశం కల్పించడంతో పాటు మరో యూనియన్లకు ఎన్సీసీలో చోటు.
प्यार से बोलो इतरम मातरम वंदे मातरम इतरम मातरम वंदे मातरम भारत माता की जय माता की जय वंदे मातरम वंदे मातरम ఈరోజు ఎన్టీపీసీ గత 35 సంవత్సరాల తర్వాత ఒక నిరంకుశ ఒక పాలన నుండి రజాకారులు ఎలాగో విముక్తి పొందారో నేడు ఒక మంచి ఘన విజయం సాధించిన బిఎంఎస్ ఈ విజయాన్ని కార్మికులందరికీ అంకితం చేస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు ఏ రకమైన మార్పును కోరుకుంటా ఉన్నారనేది అనేక ఎన్నికల విజయం ద్వారా తీర్పు ద్వారా ఇవాళ ప్రజలు తెలియపరుస్తూ ఉన్నారు. అదే రకంగా ఎన్టీపీసీలో జరిగినటువంటి కార్మిక్ సంఘ్ ఎలక్షన్లలో భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్కి మరి ఎన్టీపీసీ కార్మిక వర్గం ఈరోజు విజయాన్ని అందించడం నిజంగా కూడా చాలా గొప్పదిగా భావిస్తూ ఈ విజయం కార్మికులదిగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత అనేక మార్లు ఇవాళ ఇక్కడ ఐఎన్టీసీకి అవకాశం ఇస్తే కార్మికులని ఏ రకంగా ఇబ్బంది పెట్టిండ్రు, క్షోభకి గురి చేసిండ్రు అనేది ఇవాళ అనేక అణచివేతల ద్వారా ఇవాళ కార్మికులలో ఒక చైతన్యంతో ఇవాళ బిఎంఎస్కి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇవాళ విజయం సాధించినటువంటి మా బిఎంఎస్ నాయకత్వానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ నిజంగా కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికలలో విద్యార్థి సంఘం ఎన్నికలలో ఢిల్లీలో కావచ్చు, హైదరాబాద్ హెచ్సియులో కావచ్చు, మరి ఏబీవీపీకి అక్కడ అవకాశం ఇచ్చిండ్రు. ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా మరి సాధారణ ఎన్నికలైతేనేమో నరేంద్ర మోడీ గారిని, ఇవాళ కార్మికులకు సంబంధించినటువంటి ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా బిఎంఎస్కి వాళ్ళు అవకాశం ఇస్తూ ఉన్నారు. మరి వాళ్ళ ఇక్కడి నుండి మా విజయ దుందుబి రామగుండంలో ప్రారంభం కాబోతా ఉన్నది. కార్మికుల పక్షాన బిఎంఎస్ నిలబడి వారికి సంబంధించినటువంటి హక్కుల కోసం వారు నిరంతరం కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ కార్మికులకి మరొకసారి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ చైతన్యానికి మరి మీ స్ఫూర్తికి నిజంగా కూడా ఈ సందర్భంగా సెల్యూట్ తెలియజేస్తూ మా బిఎంఎస్ నాయకులంతా కూడా మీ పక్షాన నిలబడి మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మీ యొక్క ఇబ్బందుల కోసం నిరంతరం కూడా కృషి చేస్తారని చెప్పి సందర్భంగా భావిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. మరియు ఈ మన జైత్రయాత్రకు విచ్చేసిన బిఎంఎస్ సైనికులకు, అభిమానులకు, ఉద్యోగస్తులకు ఈ బిఎంఎస్ విజయం ఏ ఒక్కరి విజయమో కాదు, ఇది సమిష్టి విజయం. ఈ విజయంలో పాలుపంచుకున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ ఒక్క విజయం మాకు మార్గనిర్దేశకం చేసినటువంటి జాతీయ నాయకులే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ ఉద్యోగులే కావచ్చు, తర్వాత మా యువ మిత్రులు కావచ్చు, ఈ అందరి విజయం, ఇది ఒక్కరి విజయం కాదు. బిఎంఎస్ అనేది మనము 35 సంవత్సరాల చరిత్ర సృష్టించిన 35 సంవత్సరాల తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ఎన్టీపీసీ రామగుండం ఎలక్షన్స్. సో ఇది ఈ సెలబ్రేషన్ చెప్పాలంటే దసరా మనకు వారం రోజులు ముందే వచ్చింది. మనకు మన తెలంగాణ రక్తంలోనే ఉంది. మనం నియంతృత్వాన్ని, నిర్బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం సహించేది. కాబట్టి ఇది మొత్తానికి ఇది బిఎంఎస్ సాధించిన గొప్ప విజయం. ఈ విజయం ఇంతటితోనే ఆగదు. ఈ విజయం బిఎంఎస్కు చాలా ఈ బిఎంఎస్ విజయం దీనివల్ల మా బాధ్యత మరింత పెంచింది. ఈ మరింత బాధ్యతతో రాబోయే కాలంలో చాలా కార్మికుల శ్రేయస్సు కోసం, కార్మికులకు చాలా నిరంతరం మేము వారి శ్రేయస్సుకై, వారి సమస్యల పట్ల చాలా చిత్తశుద్ధితో, చాలా మా ఉద్దేశం ఒక్కటే, మేము ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక విధానం ఇక్కడ మన రామగుండంలో ఉన్న మెయిన్ సమస్య ఏంటంటే ఇక్కడ ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉంది. ఆ ట్రైపార్టీ నుంచి మిడిల్ మ్యాన్ ఏదైతే ఉందో ఆ మిడిల్ మ్యాన్ వ్యవస్థను రూపుమార్చే ప్రయత్నం చేస్తాం. ఏదైనా సరే సమస్యలు ఉన్నట్టయితే అది ఎంప్లాయీకి మాత్రమే అండ్ హెచ్ఆర్కి మధ్యలోనే ఉంటుంది. కానీ ఒక థర్డ్ పర్సన్ మిడిల్ మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ అనేది బిఎంఎస్
అనేది చాలా పారదర్శకంగా పనిచేస్తుంది. ఈ విషయంలో నేను ఒకటి మీకు హామీ ఇస్తున్నాను, మరి ఏ సమస్యలైనా సరే మీరు యూనియన్ ఆఫీస్లో మనకు ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్లో మీ సమస్యలను రాయవచ్చు. ఆ సమస్యలు మేము ఎప్పటికప్పుడు ఎవరితో సంబంధం లేదు, ఏ పైరవీలతో సంబంధం లేదు, మేము చాలా పారదర్శకంగా మేము పనిచేస్తాం. దీని ఖచ్చితంగా మీరు ఇచ్చిన బాధ్యతను మాకు రెట్టించిన ఉత్సాహం ఉంది. ఈ ఉత్సాహంతో మేము గట్టిగా పనిచేస్తాం. గత 2 రోజులు కురిసిన భారీ వర్షాలతో రామగుండంలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గురువారంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ఓపెన్ కాస్ట్ గనులకు సంబంధించిన కార్యాలయంలోకి వర్క్ షాప్ లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో శుక్రవారం ఉదయం మొదటి షెడ్ డ్యూటీలకు వెళ్లిన కార్మికులు గని పరిసరాల్లో భారీగా మోకాల లోతు వరద నీరు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. సింగరేణి రామగుండం రీజియన్ పరిధిలోని ఓపెన్ కాస్ట్ 2 ప్రాజెక్టు పరిసరాలు వరద నీటితో నిండిపోయాయి. తెలంగాణ వీరవనిత, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు సాకలి ఐలమ్మ జయంతి వేడుకలు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈరోజు ఘనంగా నిర్వహించాయి. సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ షోర్జా అధికారులు, సిబ్బంది పోలీస్ కమిషనరేట్ కార్యాలయం భవనం వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. సందర్భంగా సిపి మాట్లాడుతూ పెత్తందారుల దురాగతాలకు, ఆనాటి నిరంకుశ రజాకారులకు, దేశ్ముఖులకు వ్యతిరేకంగా మొక్కవోని ధైర్యంతో ఐలమ్మ ఎదిరించిన తీరు అందరికీ ఆదర్శమని ఐలమ్మ పోరాటాలను కొనియాడారు. రామగుండం ఏరియా 1 ఉద్యోగులకు, సూపర్వైజర్లకు, యూనియన్ ప్రతినిధులకు, అధికారులకు మరియు వారి కుటుంబ సభ్యులకు, పారిశ్రామిక ప్రాంత ప్రజలకు సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగల శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగ సందర్భంగా సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు సింగరేణియులు వారి కుటుంబ సభ్యులతో పండుగను ఆనందోత్సాహాలు జరుపుకునే విధంగా ఫ్యామిలీ డే సద్దుల బతుకమ్మ సంబరాల కార్యక్రమాన్ని భారీ ఎత్తున స్థానిక RCOA క్లబ్ నందు 27/9/2025 శనివారం సాయంత్రం 6 గంటల నుండి బతుకమ్మ ఆటపాట కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించబడును. కోల్ మైన్స్ కార్మికుల కోసం దీపావళి సందర్భంగా భారీ బోనస్ ప్రకటించబడింది. కోల్కతాలో జరిగిన JBCCI 6 స్టాండర్డైజేషన్ సమావేశంలో INTUC, INMF నాయకుల నిరంతర కృషి ఫలితంగా ప్రతి కార్మికుడికి 1,03,000 రూపాయలు PLR దీపావళి బోనస్ లభించనుంది. సమావేశానికి ముందు కొన్ని యూనియన్లు INTUC, INMF ను పాల్గొనకుండా చేయాలని కుట్రపూరిత ప్రయత్నాలు చేసిన కోర్టు వాటిని ఖండించి INTUC హక్కులను సమర్థించింది. అంతేకాకుండా INTUC హేళన చేసిన యూనియన్లకు కోర్టు తీర్పు గట్టి సమాధానం ఇచ్చింది. తదుపరి సమావేశంలో INMF మరియు INTUC తరపున అధ్యక్షుడు అనూప్ సింగ్, ప్రధాన కార్యదర్శి SQ జామా మరియు INTUC సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఉత్సాహంగా జరుపుకున్న సమయంలో మితిమీరిన డీజే శబ్దాలు ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుతున్నాయని శ్రీ సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని అడిషనల్ DCP అడ్మిన్ శ్రీనివాస్ తో పాటు గోదావరికని ACP మడత రమేష్ ను వేర్వేరుగా కలిసి వినతి పత్రాలను సమర్పించారు. సందర్భంగా గోలివాడ చంద్రకళ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల బతుకమ్మ ఆడుతున్న 2 మహిళలు మితిమీరిన డీజే సౌండ్ వలన గుండెపోటుతో మృతి చెంది విషాద ఘటన గుర్తు చేస్తూ ఇలాంటి ఘటనలు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్ ను నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలలో ఆత్మీయ తల్లిదండ్రులు, అధ్యాపకుల సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల శారదానగర్ గోదావరికనిలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారిని మరియు కళాశాల ప్రిన్సిపల్ డి కల్పన మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిశీలకులు రమణారావు పర్యవేక్షణలో సమావేశం నిర్వహించడం జరిగింది. సందర్భంగా కల్పన మాట్లాడుతూ మీ పిల్లలను ప్రతిరోజు కళాశాలకు పంపడం ద్వారా మేము వాళ్లకు సరిపడు విద్యా బోధన చేస్తామని, సత్ప్రవర్తన నేర్పిస్తామని, ఉన్నతంగా తీర్చిదిద్దుతామన్నారు. స్పోర్ట్స్ లో వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తున్నాం. వీలైనంత వరకు విద్యార్థులు పక్కకున్నా కూడా వాళ్ళు తప్పనిసరిగా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తుంది. ఎందుకంటే చదువుతో పాటు ఆటలు, పాటలు అన్నీ ఉండాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం నుండి మేము ప్రత్యేకంగా వారానికి ఒక పూట స్పోర్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మార్నింగ్ టైంలో వాళ్ళు కంపల్సరీ, ప్రేయర్ టైంలో యోగా ఒక 10 minutes యోగా చేపిస్తున్నాం, మెడిటేషన్ చేపిస్తున్నాం. దీని ద్వారా అంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళు క్లాస్ రూమ్కి వెళ్ళినట్లయితే లెక్చరర్ చెప్పినటువంటి అంశాలు చక్కగా గ్రహించడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇందులో మనం విద్యార్థులకి వాళ్ళ యొక్క
వీక్నెస్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి. మనం ముఖ్యంగా దృష్టి పెట్టాల్సింది వాళ్ళు ఎందులో బలహీనులుగా ఉన్నారు, ఎందులో బలంగా ఉన్నారు. విద్యార్థి కొన్ని సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉంటారు. అంటే కొంతమంది పిల్లలు ఫిజిక్స్ బాగా చదవగలుగుతారు, కొంతమంది కెమిస్ట్రీ బాగా చదువుతారు, కొంతమంది ఇంగ్లీష్ బాగా చదువుతారు, కొంతమంది మ్యాథ్స్ బాగా చేయగలుగుతారు. కాబట్టి ఎందులో వీక్ ఉన్నారు, ఎందులో స్ట్రాంగ్ ఉన్నారు అనేది మేము గమనిస్తున్నాం. గమనించి వాళ్ళకి పరీక్షలు కూడా ఒక ఫస్ట్ యూనిట్ టెస్ట్ అయిపోయింది, సెకండ్ యూనిట్ టెస్ట్ అయిపోయింది, హాలిడేస్ తర్వాత క్వార్టర్లీ ఎగ్జామ్స్ కూడా పెడతాం. అంటే వాళ్ళ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మనకు పరీక్ష ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఎందులో వీక్ ఉన్నారో దాని పట్ల కొంత ఎక్కువ శ్రద్ధ చూపించి మేము వాళ్ళకు చెప్తున్నాం. అంటే ఇంటి దగ్గర ఇక్కడ ఉన్న మా షెడ్యూల్ ప్రకారం పీరియడ్స్ అని నడుస్తాయి. ఎందులో వీక్ ఉన్నారో అది ఇంటికి వెళ్ళి సాయంత్రం చదవాల్సిన బాధ్యత పిల్లలు. దానికి మీరు ఖచ్చితంగా అసలు ఒకసారి సాయంత్రం వచ్చిన తర్వాత విద్యార్థులని ఈరోజు ఏం చేశారు అనే ఒక ప్రశ్న మీరు తప్పకుండా అడగాలి. ఏదో వచ్చిండ్రు వాళ్ళు బ్యాగ్ అక్కడ పెట్టేసిండ్రు, కాళ్ళు చేతులు మొహం గడుపుకున్నారు, ఆకలేస్తుంది, ఏమన్నా తిన్నావా అని అడగండి. తినేటప్పుడు కూర్చొని ఈ రోజు పొద్దున రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు. ఎన్టీపీసీ రాజీవ్ రహదారి విశాల్ మార్ట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రామగుండంకు చెందిన యువకుడికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. సింగరేణి రామగుండం ఏరియా వన్ ఆధ్వర్యంలో తిలక్ నగర్ సెంటర్ డౌన్ లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఎంఎస్ఎం ఈ సౌజన్యంలో సింగరేణి సంస్థ ఆజీవన్ ఏరియా ఆధ్వర్యంలో మహిళలకు మరియు పురుషులకు ఎలక్ట్రికల్, హౌస్ వైరింగ్ మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ డిజైనింగ్ లలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆజీవన్ ఏరియా జిఎం శ్రీడి లలిత్ కుమార్ హాజరయ్యి రిబ్బన్ కత్తిరించి ఇట్టి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆజీవన్ ఏరియా జిఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం ఆదేశాలతో సింగరేణి ద్వారా నిరుద్యోగ యువతులను ఎంతగానో ఎన్నో రకాల వృత్తి శిక్షణ తరగతులను అందిస్తున్నామని, తద్వారా అనేక మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని జిఎం తెలిపారు. ఓసీపీ 5 లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య. శ్రావణ్ ఇంకా జరుగు కిరణ్ అంటే
సింగరేణి వ్యాప్తంగా దసరా ఉత్సవాల్లో పాల్గొంటున్నటువంటి కార్మిక కుటుంబాలకు, సూపర్వైజర్లకు, అధికారులకు అందరికీ ఏఐటీసీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ దసరా ఉత్సవాలు అందరికీ దీవెనలు ఇవ్వాలని చెప్పి, అందరూ సుఖ సంతోషాలతోని నిండు ఆధ్యాత్మతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ ఉత్సవాలు విజయవంతం కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంలో పైంక్లేన్ ఓసీ కార్మిక సోదరులు, సోదరీమణులు, సూపర్వైజర్స్, అధికారులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈ దసరా సందర్భంలో సింగరేణి వ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు, అధికారులు అందరూ కూడా కలిసికట్టుగా ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. అమ్మవారి దీవెనలతోటి మన సింగరేణి మరింత అభివృద్ధి జరగాలని, సింగరేణి కుటుంబాలందరికీ కూడా దసరా సందర్భంలో అందరికి కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. భూపాలపల్లి జిల్లాలో భీమ్ గన్పూర్ చెరువు కట్ట తెగిపోయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెరువు ప్రాంతానికి దూరంగా ఉండాలని గ్రామస్తులు సూచిస్తున్నారు. గణపూర్ పెద్ద చెరువు కట్ట తెగిపోయింది. అలుగు పక్కనే కట్ట తెగిపోయింది. భారీ వర్షంతో కట్ట తెగిపోయి పైనుంచి వస్తున్న వరదకు కట్ట తెగడం జరిగింది. అతి భారీ వర్షంతో కింద ఉన్న గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. ఎందుకంటే కట్ట జస్ట్ ఇప్పుడే తెగింది. ఒక్క 10-15 నిమిషాలు అవుతుంది తెగి. చాలా భారీ ఎత్తున వరద వస్తుంది పైనుంచి. మన కొత్త అలుగు పక్కనే తెగింది. ఆర్ఎఫ్ఎల్ ఎఫ్సిఐ గేటు అందు చాకలి ఐలమ్మం 130వ జయంతి చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేసి ఘనంగా స్వీట్లు పంపిణీ చేస్తూ అన్ని కుల సంఘాల, అన్ని పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా 130 జయంతి కార్యక్రమం ఎఫ్సిఐఆర్ మరియు ఎఫ్సిఎల్ రజక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆర్ఎఫ్సిఎల్ ఎల్కలపల్లి గేటు సమీపంలోని లక్ష్మీపురం మరియు ఎఫ్సిఐ ఆర్ఎఫ్సిఎల్ ఆధ్వర్యంలో ఇవాళ అన్ని కుల సంఘాలతో ఐలమ్మ గారి 130వ జయంతి ఘనంగా అన్ని కుల సంఘాల నాయకులు మరియు అన్ని పార్టీల నాయకులతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఐక్యతకు ఆర్ఎఫ్సిఎల్ లక్ష్మీపురం ఎఫ్సిఐ వాళ్ళు ఐక్యతకు ముందంజలో ఉండి ప్రతి కార్యక్రమమైన తన వంతుగా చేసుకొని ఘనంగా నిర్వహిస్తారు. ఏ కార్యక్రమమైనా వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ ఐలమ్మ గారి ఆశయాలను గ్రామాలకు మరియు పట్టణాలకు ఆదర్శంగా ఉండడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరియు మరణించిన వారి సాధించిన కార్యక్రమాలను వెలుగులోకి తెచ్చి ఇవాళ గుర్తింపు తీసుకురావడం కోసమే ఉన్న కుల సంఘాలు కానీ మరి నాయకులు కానీ ఇవాళ వాళ్ళ ఉద్యమాల స్ఫూర్తిని స్మరించుకొనే ఇవాళ ఈ తెలంగాణ ప్రభుత్వం సాధించుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ గుర్తింపును మనం అందరం కాపాడుకునేలాగా ఈ జయంతులు, వర్ధంతులు అందరూ నిర్వహించుకొని ప్రతి కుల సంఘాలు, నాయకులు అందరూ నిర్వహించాలని కోరుతూ ఇవాళ పట్టణాలకు ఆదర్శంగా భూమి కోసం, భుక్తి కోసం ఆమె అహర్నిశలు కష్టపడి ఇవాళ చాకలి ఐలమ్మ ఒకరి కోసమే కాదు
మరియు బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఆదర్శంగా నిలిచిన మహిళ, గొప్ప నాయకురాలు. ఆమె ఆశయాలను భరించుకుంటూ ఇవాళ ఆమె 130వ జయంతి ఎఫ్సిఐ ఆర్ఎఫ్సిఎల్ గేట్లో ఘనంగా నిర్వహించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతూ జై చాకలైలమ్మ, జై చాకలైలమ్మ. ఎన్టీపీసీ క్రెషర్ నగర్ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో ముగ్గురికి గాయాలయ్యాయి. అందులో ఒకరికి తీవ్ర గాయాలు కాగా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కొరకు కరీంనగర్ ఆసుపత్రికి తరలించి ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కమాన్పూర్ మండల కేంద్రంలోని ఎంపీటీఓ కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఐకేపీ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ ఆటపాటలతో సందడి చేస్తారు. కార్యక్రమంలో ఎంపీటీఓ లలిత, ఏపీఎం పద్మలతతో పాటు సీసీలు పాల్గొన్నారు. మీరు కొట్టుకుంటూ ఆడండి, తిరగండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ సంబరాలు. పాల్గొన్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, సతీమణి మనాలి ఠాకూర్. గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ వేడుక. ఆబాది రామగుండం శ్రీ కోదండ రామాలయానికి విచ్చేసిన శృంగేరి శంకరపీఠం హైదరాబాద్ ప్రతినిధి. ఎన్టీపీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో బీఎంఎస్ ఘన విజయం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.